హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మేమైతే కాణిపాకంలో పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికైతే బయలుదేరిపోయాము. అందరూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్నదాన్ని కోలాను అంటారు. చిన్నప్పుడు స్కూల్లో మా సార్ చెప్పాడు. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, పాయింట్కి రా. గుడిలోకి వెళ్లే ముందైతే వినాయకుడికి పూజ చేయాలి. ఓ మంచి దేవుడా, ఈ కలికాలంలో నువ్వు బాగుండి మమ్మల్ని కూడా మంచిగా చూసుకో. చూసావా దేవుడా, నీ గురించి ఒక్కరైనా పట్టించుకున్నారా? నాలాంటి మనసున్న మంచి మనిషికి ఒక 100 కోట్లు చాలు. అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఒకసారి వినండి. మీకు తప్పుగా అర్థమైంటే సారీ ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిశారు. ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. కాణిపాకంలో ఉండే ప్లేస్లన్నీ చూసేసుకొని ఇంకో తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. కాణిపాకం నుంచి తిరుపతికి 65 కిలోమీటర్స్ ఉంది. అక్కడ దూరంలో తిరుమల కొండ మీద వర్షం పడుతుంది. ఆ వర్షం మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది? A few moments later. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? పార్ట్ 3 వీడియో వచ్చేసి తిరుమలకి ఎలా చేరుకున్నామంటే, షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది.